నమస్తే. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ గురించి ఎన్ని సార్లు మాట్లాడినా ఇది ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు ఇది. మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్‌కి మళ్ళిస్తున్నారు. పీపీపీ మోడల్‌లోకి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఇస్తున్నారు అన్న విషయం ఇది 2 ఇయర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే ఆయన చేసినటువంటి కొన్ని నిర్ణయాల్లో ఈ మెడికల్ కాలేజీలని పీపీపీకి ఇవ్వటం. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ ఇంకొక 4 ఏదో పెట్టారు. ఓకే. 4 పీలు పెట్టారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వాళ్ళ ఐడియా మంచిదై ఉండొచ్చు. ఇప్పుడు ఎనీ లీడర్ అండి ఒక్కొక్క లీడర్ ఒక రకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన వేరుగా ఉండిద్ది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వేరుగా ఉండిద్ది, మోడీ గారి ఆలోచన వేరుగా ఉండిద్ది, రాహుల్ గాంధీ ఆలోచన వేరుగా ఉండిద్ది. ఎవ్రీ లీడర్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్ కైండ్ ఆఫ్ థింకింగ్. ఓకే. ఎవరు ఏం ఆలోచించినా సరే అంటిల్ అండ్ అన్లెట్ ఈస్ టైడ్, మీరు దానికి టై చేయకపోతే అన్కంట్రోల్డ్ డెసిషన్స్ విల్ లీడ్ టు డిస్ట్రక్షన్. అన్కంట్రోల్డ్ డెసిషన్స్. ఇప్పుడు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి తీసుకెళ్ళిస్తారు. ఎట్లా ఇస్తారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఇస్తున్నారు? వై ఏ గవర్నమెంట్ కెనాట్ డూ, వై ఏ ప్రైవేట్ పర్సన్ కెన్ డూ, రైట్? ఏ టాస్క్ దట్ ఏ ప్రైవేట్ పర్సన్ కెన్ డూ, వై కాంట్ గవర్నమెంట్ డూ? ప్రతిసారి మిమ్మల్ని మీరు హ్యూమిలియేట్ చేసుకోవట్లేదా ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు? ఆర్ యూ హ్యూమిలేటింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్? యూఆర్ సేయింగ్ దట్ యూఆర్ ఇన్ఎఫిషియంట్. అంతే కదండి. సైకిల్ తొక్కుతున్నప్పుడు నేను తొక్కలేకపోతున్నాను, నేను పక్కోడికి ఇస్తాను అని అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ యువర్ ఇన్ఎఫిషియన్సీ, రైట్? ఇప్పుడు మీరు అలా ప్రైవేటీకరణ గురించి మాట్లాడే ప్రతిసారి యూఆర్ షోయింగ్ యువర్ ఇన్ఎఫిషియన్సీ. యూఆర్ టెల్లింగ్ దట్ ఐఎమ్ ఇన్ఎఫిషియంట్. నేను ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజీలు రన్ చేయలేకపోతున్నాను, నాకు కెపాసిటీ లేదు, నాకు చేత కాదు, కాబట్టి నేను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అని చెప్పినట్టే కదా అర్థం. లేదంటే మా ప్రభుత్వ ఉద్యోగులు, లేదంటే మా డిపార్ట్మెంట్ హెడ్లు, లేదంటే మా మెడికల్ డిపార్ట్మెంటు, లేదంటే మా మెడికల్ మినిస్టరు, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్ఎఫిషియంట్, ఆరోగ్య శాఖ కింద పనిచేసే డైరెక్టర్లు ఇన్ఎఫిషియంట్, వాళ్ళ కింద పనిచేసే కాలేజీల్లో ప్రొఫెసర్లు ఇన్ఎఫిషియంట్, మా అందరి వల్ల కాదు, కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు మాకంటే బెటర్గా రన్ చేస్తారు, వాళ్ళు మాకంటే తెలివిగా వెళ్ళవాళ్ళని చెప్పి మిమ్మల్ని మీరు హ్యూమిలేట్ చేసుకొని ప్రతిసారి ప్రైవేటైజేషన్కి ఇస్తున్నారు. నాకు అర్థమైంది అది. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఏం చేస్తాము, ఇప్పుడు ఇన్ఎఫిషియంట్ పీపుల్నే మన వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తున్నప్పుడు మనం ఏం చేయలేం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎన్ని ప్రైవేటైజేషన్కి వెళ్ళినాయి. అదేమంటే మనం వ్యాపారాలు చేయకూడదు. మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? ప్రధానమంత్రి గారు నేను వ్యాపారం చేయకూడదు, మనం ప్రభుత్వం బాధ్యత కాదు అది, ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేయాలి, మనం కమిషన్లు తీసుకోవాలి అని మీరు అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు? ప్రభుత్వం మీరే పెట్టుకొని మీరు ప్రైవేట్ ఉద్యోగులను పెట్టుకోండి, లేదంటే మీ ఆధీనంలో పెట్టుకొని మీరు మేనేజ్ చేయండి, మీ ఆధీనంలో పెట్టుకొని మీరు డైరెక్టర్లని, సేల్స్ ఎగ్జిక్యూటివ్ని మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఒక ఐటీ కంపెనీకి సుందర్ పిచాయ్ లాంటి ఒక వ్యక్తి అయినప్పుడు ఆ సుందర్ పిచాయ్ని నువ్వెందుకు హైర్ చేయలేకపోయావు అదే శాలరీ ఇచ్చి? అతను వెళ్ళి అమెరికాలో సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, సత్యనాథన్ లాంటి వాళ్ళు అమెరికా కంపెనీని డెవలప్ చేస్తున్నారు, ట్రంప్ కింద పనిచేస్తున్నారు. మీ కింద ఎందుకు లేరు వాళ్ళు? ట్రంప్ ఒక ఐక్యూ టీం అని పెట్టుకొని వాళ్ళని, సుందర్ పిచాయ్ని, సత్యనాథాలని అట్లాంటి వాళ్ళు ఒక 5 టాప్ మోస్ట్ ఇండియన్ ఇంటలెక్చువల్స్ని తను రెగ్యులర్గా మీట్ అయ్యి మన అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఎలా డెవలప్ చేయాలని ట్రంప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళ 5 మన దగ్గర పెట్టుకొని మనం ఎందుకు డెవలప్ చేయలేకపోయాం? ఆ ప్రోగ్రామ్స్, ఆ సాఫ్ట్వేర్లు అవన్నీ ఎందుకు డెవలప్ చేయలేకపోయాం? క్వశ్చనే కదా అంతా. సరే, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్, రైట్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు మొత్తాన్ని తీసుకెళ్ళి మీరు ప్రైవేటైజేషన్ చేస్తే అది కాలేజీలు ప్రైవేట్ అయితే మీ ప్రభుత్వం అయితే ఎవరికండి ఇలా దానివల్ల ఫరక్ పడదు. ఓకే. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ది డిఫరెన్స్ లైజ్ ఇన్ ది ఆపర్చునిటీస్. ఓకే. ఆపర్చునిటీ అండ్ కాస్ట్, ఈ రెండు కూడా తేడా వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో
మీరు ప్రజాక్షేమం కోసం పనిచేస్తారు, ప్రజల కోసం, ప్రజలకు దెబ్బ తగలకుండా, ప్రజలకి ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు తక్కువ పెడతారు, ఎక్కువ మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేస్తారు, రిజర్వేషన్స్ పెట్టి ఎక్కువగా ఆపర్చునిటీ ఇస్తారు ఎక్కువ మందికి. మోరోవర్ నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి. అది ఒక కాలేజీ పోతే ఓన్లీ మన ప్రొఫెసర్సే కాదు కదండి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు, పనిచేసేటువంటి క్లర్కులు, ఆ కాలేజీలో పనిచేసేటువంటి ఆయమ్మలు, ఇట్లాంటి వాళ్ళు ఒక కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉంటారు. రేపు పొద్దున మీరు ఇవన్నీ ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయినటువంటి నర్సులు, వార్డ్ బాయ్లు, రైట్, చాలా పక్కన ఉన్న మెడికల్ షాపులు రన్ చేసేవాళ్ళు, ఇట్స్ అ బిగ్ యూనిట్, రైట్. నువ్వు ఒక కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతాయిగా. ఉద్యోగాలు పోతాయంటే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ వ్యక్తుల్ని, వాళ్ళ మనుషుల్ని వాళ్ళు పెట్టేసుకుంటారు, అంతే కదా. దెన్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్ హియర్. రిజర్వేషన్ మీద అవకాశాలు కోల్పోతారు కదా వీళ్ళంతా. దట్స్ వై జస్ట్ ఒక ప్రైవేటైజేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ మేనేజ్మెంట్, ట్రాన్స్ఫరింగ్ మేనేజ్మెంట్ టు సంబడి ఎల్స్. అంతటితో ఆగదు కదా అది. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ది ప్రైవేట్ యూనిట్. అంతటితో ఆగదు అది. అది ఉద్యోగాలకు కొట్టిద్ది, రిజర్వేషన్స్ మీద కొట్టిద్ది, చిన్న లో క్యాడర్లో ఉన్నటువంటి ఆయమ్మలు వాళ్ళ మీద కొట్టిద్ది. పోనీ ఇక్కడన్నా కాంపిటీషన్లో తీసుకుంటారు, మళ్ళీ అక్కడ మీరు చెప్పినట్టు చేయాలి, చెప్పినట్టు చేసేవాడికి ఉద్యోగాలు ఇస్తారు కింద. ఇప్పుడు పొలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల దగ్గర పనిచేస్తుంటారు కదా లోయర్ కులస్తులు, ఈ అప్రెస్డ్ కమ్యూనిటీస్, అంటే లోయర్ కులస్తులు అని కాదు, ఇట్స్ అప్రెస్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, రెడ్లు కమ్మల దగ్గర పనిచేస్తుంటారు. వాళ్ళు పనిచేసినప్పుడు ఎలక్షన్ టయానికి వీళ్ళు ఎవరి పొలంలో పనిచేస్తున్నారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఓటేస్తారు, అంతేకాదు జరుగుతుంది. లేదంటే వీళ్ళు పొలంలోకి రానివ్వరు, వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు, ఇంట్లో పని చేయనివ్వరు అని చెప్పి, ఇదిగో ఆయన ఎవరి దగ్గర పని చేస్తారు ఆయన చెప్పినట్టు చేస్తారు వీళ్ళు. రేపు పొద్దున ఈ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా అంతే, ఆ విధంగా అయిపోతాయిగా. ప్రైవేట్ అయిపోయినప్పుడు ఒక పెద్ద వ్యవస్థ. నారాయణ కాలేజీలు ఉన్నాయి, నారాయణ కాలేజీల్లో పనిచేసే క్లర్క్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు టీడీపీకి వేయాల్సిందే బికాస్ ఆఫ్ నారాయణ. శ్రీ చైతన్య కాలేజీలు కూడా మరి అది కూడా నారాయణ గారి కింద ఉన్నాయో మనకైతే తెలియదు, ఒక మేనేజ్మెంట్ ఎవరో. ఈ శ్రీ చైతన్య కాలేజీల్లో కూడా ఆ ఓనరు ఎక్కడుంటే మొత్తం వాళ్ళకి వేయాల్సిందిగా, లేదంటే మీ ఉద్యోగం నుంచి తొలగించేస్తారు. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేసి 5 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఈ 5 కాలేజీల్లో పనిచేసే ఆయమ్మలు మొత్తం కూడా టీడీపీ ఓటర్లుగా కన్వర్ట్ అయినట్టే. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ కనుక తీసుకుంటే, నారాయణ మెడికల్ కాలేజీ కనుక ఈ ప్రభుత్వ కాలేజీలో వాళ్ళు కనుక బిడ్డింగ్ తీసుకున్నారనుకోండి, సరిపోని ఇప్పుడు బిడ్డింగ్కి వేస్తారు, ఈ 5 మెడికల్ కాలేజీని బిడ్డింగ్కి వేస్తారు, టెండర్స్కి పిలుస్తారు, ఎవరో ఒకరికి అప్పగించాలి కదా. ప్రైవేట్ పీపీపీ మోడల్లో ఎవరికి అప్పగిస్తారు? వైసీపీ వాళ్ళకి అప్పగిస్తారా? ఈ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి ఇస్తారా? ఎవరుగా? కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఇప్పుడు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ మీద కొన్ని ఏలియన్స్లు ఉన్నారు కాబట్టి మీ 3 పార్టీల్లో సంబంధించినటువంటి ఎవరో మెడికల్ కాలేజీ ఓనర్ వచ్చి మీరు టెండర్స్ని తిప్పేసి వాళ్ళ చేతులకు వెళ్ళేటట్టు చేస్తారు 5 కాలేజీలని. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ 5 కాలేజీలు కూడా మీ ఓటర్స్గా కన్వర్ట్ అయినట్టే. వార్డు బాయ్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా మీకు ఓటేయాల్సిందే. ఇది లార్జ్ ఎక్స్టెంట్లో చాలా ఇంపాక్ట్ ఉంది దీని మీద. ఇదంతా సార్ పోనీ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నారు. ఇది కూడా మనం ఎఫిషియెంట్గా చేయలేకపోతున్నాము, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వస్తుంది అని అంటే, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో వస్తుంది అని ప్రతిసారి ఎంప్లాయీస్ని, వాళ్ళ ఎఫిషియన్సీని, క్యాలిబర్ని శంకిస్తారు తప్ప ప్రభుత్వాన్ని ఎందుకు శంకించరు? ఎందుకంటే ఒక ప్రభుత్వం, ఇది స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వానికి ఐరన్ కావాలి. ఈ ప్రభుత్వానికి ఐరన్ ఎక్కడి నుంచి కొంటుందంటే అదాని దగ్గర నుంచి, మెట్టల దగ్గర నుంచి ఐరన్ కొని వీళ్ళు బ్రిడ్జ్లు కడుతున్నారు. ప్రభుత్వం నీ సంస్థ ఉంది కదా విశాఖపట్నం, విశాఖ స్టీల్ ఎందుకు కొంటారు? నరేంద్ర మోడీ గారు ఫర్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్, చంద్రబాబు నాయుడు గారు ఫర్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్. వై యూ విల్ నాట్ బై స్టీల్ ఫ్రమ్ విశాఖ స్టీల్? బికాస్ ఇట్స్ అవర్ గవర్నమెంట్ స్టీల్. వై యూ విల్ నాట్ బై? ఎందుకు విశాఖ స్టీల్ కొంటే ఈ రాజకీయ నాయకులకి కమిషన్స్ రావు. అదాని అయితే కమిషన్ ఇస్తాడు, మెటల్ ఇస్తే కమిషన్ ఇస్తాడు, వీళ్ళందరూ కమిషన్స్ వస్తాయి. కాబట్టి పొలిటీషియన్స్ దే మూవ్ టువార్డ్స్ ద ప్రైవేట్ పీపుల్ అండ్ దే డిస్కరేజ్ ఆల్ ద గవర్నమెంట్. అండ్ అల్టిమేట్లీ
ది ది దిస్ ప్రజల కోసం చేస్తున్నారు అనేది అబద్ధం. ఇదంతా కూడా ఒక రాజకీయ నాయకులు వాళ్ళ సర్వైవల్స్ వాళ్ళ కోసం కమిషన్ల కోసం చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రైవేటైజేషన్ మొత్తం కూడా ఈ కమిషన్ల కోసమే జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళకి స్లోగా వీళ్ళ దగ్గర నుంచి వ్యాపారాన్ని డౌన్ చేసి ప్రైవేట్ సంస్థలు మొత్తం చంపేసి వాళ్ళ కమిషన్లు రావాలి, వీళ్ళకి ఉద్యోగాలు పోవాలి, రిజర్వేషన్స్ పోవాలి. అదే ఇది మొత్తం ఆ పైన ఉన్న వాళ్ళ పైనే ఉండాలి. వీళ్ళందరూ కూడా ఎడిదిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాము. ఓ పాయింట్లో ఎక్కడికి వెళ్ళిద్దంటే వీళ్ళు ఈ లోయర్ ఈ కులాలు మొత్తం కూడా ఈ పని చేయాలి, మీరు ఆ పనికి రారని చెప్పేసి వీళ్ళని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసేస్తారు. కింద పేపర్లు యాడ్లు ఇస్తారు, టాయిలెట్లు కడగాలి, ఎస్సీలు మాత్రమే ఎలిజిబుల్ అని వేస్తారనమాట వచ్చే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడైనా సరే ప్రైవేటైజేషన్కి మీ దగ్గర డబ్బులు లేవు, కట్టడానికి డబ్బులు లేవు అనేది అది పొరపాటు. అదే మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మీరు ఖర్చు పెట్టి. ఇప్పుడు అమరావతి అనేది మీరు కట్టకూడదు, అమరావతి అనేది మనం కట్టకూడదు. అమరావతి ఎవరు కట్టాలి? ఆటోమేటిక్గా దాని అంతా అదే అమరావతి డెవలప్ అయిపోయింది, కంపెనీలు వస్తారు, మీరు ల్యాండ్ ఇవ్వాలంతే. ఇదిగోండి ఇక్కడ ల్యాండ్ ఇస్తున్నాము ఈ అమరావతిలో మీరు కట్టుకోండి అని అంటే ఆ విప్రో వల్ల ఎవరో బిల్డింగ్లు కట్టుకుంటారు. అక్కడ మనం కట్టకూడదు బిల్డింగ్లు, కానీ అక్కడ మనం కడుతున్నాం. అమరావతిలో 1,00,000 కోట్లు పెట్టి మనం కడుతున్నాం. ఈ గవర్నమెంట్ విద్య ఆరోగ్యం అనేది మన చేతిలో ఉండాలి, మన చేతిలో ఉండాలి. అది మన బాధ్యత. మన రీసెంట్గా బీహార్లో రాహుల్ గాంధీ ప్రసంగం ఇస్తూ తన ప్రసంగంలో ఈ మాట అన్నాడు. తన బ్యూటిఫుల్ సెంటెన్స్ విచ్ హీ యూజ్డ్. అదేంటంటే విద్య ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. ఎప్పుడే ప్రభుత్వ బాధ్యత నుంచి ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేసినట్టే. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేస్ దట్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెల్త్ is a responsibility of people, right? Taking care of the health is responsibility of the government. కాన్స్టిట్యూషన్ చెప్పింది, అది పరిపాలకుల మీదే ఉద్యోగం. పేదవాడికి ఆరోగ్యం మీరే చూడాలని చెప్తుంది, విద్య మీదే చెప్పాలని చెప్తుంది, దీన్ని మీరు చేయాలని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వీళ్ళందరూ కొంచెం వీటి వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మంచి పని చేస్తారు, జగన్ గారు అన్ని మంచిగానే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా తీసుకెళ్ళి వాళ్ళకే మద్దతు ఇస్తుంటే నేను అక్కడ డిసప్పాయింట్ అవుతున్నా ప్రతిసారి. ఓకే, ఇఫ్ యువర్ ఐడియాలజీ ఈజ్ యాంటీ రిజర్వేషన్, ఇఫ్ యువర్ ఐడియాలజీ ఈజ్ ప్రో పూర్ అండ్ ప్రో దళిత్ అండ్ ఆదివాసీ, దెన్ యూ షుడ్ అపోజ్ దెమ్, రైట్? బట్ యూ షుడ్ నాట్ సపోర్ట్ దెమ్ ఆల్వేస్. ఇంకా దాని దగ్గర నేను డిసప్పాయింట్ అవుతాను. అదర్వైజ్ the idea of Jagan is good, obviously, but the only thing is that he's supporting the alliance that is promoting privatization and promoting the anti-poor, anti-reservation, anti-Dalit Adivasi ideology, capitalist ideology కదా. ఇప్పుడు ఇదే కదండి, ఇప్పుడు సోషలిస్ట్ ఐడియాలజీ అండ్ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ. సోషలిజం అనే పదాన్ని తొలగించమన్నారు రాజ్యాంగంలో నుంచి, అంటే ఆబ్వియస్లీ దే ఆర్ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ. But if your party is socialist, and then you should not support, right? But we are supporting, with showing multiple reasons. And that's where I'm getting disappointed with YSRCP always. Okay. Sir, anyway, రాజకీయాలు మారుతాయని చూద్దాం. బట్ ultimately the leaders should think positively towards మన మైండ్లో ఏది ఉందో అటువైపే మనం రావాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.